రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే యువత, రైతులు, నిరుద్యోగులు సహా ఇతర అన్ని రంగాల్లోని ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామంటోంది. ఇందుకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన కీలక గ్యారంటీలేంటి? సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే కేంద్రంలో 2 సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే లక్ష్యంతో విపక్ష కూటమితో కలిసి బీజేపీని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే మొదటి దశ భారత్ జోడో యాత్రని పూర్తి చేసిన రాహుల్ గాంధీ రెండో దశలో భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో దేశంలోని అన్ని రాష్ట్రాలు చుట్టి వచ్చేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రాహుల్ పర్యటించిన రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అందించాలని కోరుతున్నారు. అంతేకాదు తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే విషయాలను సైతం ప్రజలకు వివరిస్తూ భారత్ జోడో న్యాయ యాత్రను సాగిస్తున్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాజస్థాన్ పర్యటనలో అక్కడి ప్రజలకు రాహుల్ గాంధీ కీలక హామీలు ఇచ్చారు. దేశంలోని నిరుద్యోగ యువత, రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు హామీలను ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు రాహుల్. ఉద్యోగ కల్పన కోసం యువతకు అప్రెంటిస్షిప్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ సమయంలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉద్యోగ నియామకాల కోసం జరిగే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని, అంకుర సంస్థలకు ₹5,000 కోట్ల నిధులు ఇస్తామని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దేశంలోని రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుండగా వారికి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర హామీని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినట్లు రాహుల్ వెల్లడించారు. మన దేశంలో తొలిసారి అన్నదాతల కోసం పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించామని రాహుల్ గాంధీ తెలిపారు. దేశ జనాభాలో 90% దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలే ఉన్నారని, అయినా వారి భాగస్వామ్యం ఎక్కడా కనిపించడం లేదన్నారు రాహుల్. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఆదివాసీ కావడంతోనే ఆమెను రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ మండిపడ్డారు. ఓవైపు ప్రజలను ఆకట్టుకునే హామీలను ఇస్తూనే మరోవైపు బీజేపీ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్. దేశంలోని ప్రతి యువ డిప్లొమా, డిగ్రీ పట్టాదారునికి ప్రతి ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్షిప్ శిక్షణ పొందే హక్కు ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పగడ్బందీగా నిర్వహిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు చోటు ఉండదని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పలు కీలక గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దేశంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోన్న రైతులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు సహా పలు రంగాల్లోని వారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే విధంగా తమ పాలన ఉంటుందని ప్రజలకు భరోసా ఇస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కీలక గ్యారంటీలను ఎంప్లాయ్మెంట్ రెవల్యూషన్, ఉపాధి విప్లవం పేరుతో ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో ఒకటి భర్తీ భరోసా.
ఈ హామీ కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రతిసారి ప్రణాళిక ప్రకారం అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన యువతకు ఉద్యోగానికి కావలసిన అన్ని అర్హతలను తొలి ఉద్యోగం పక్కా హామీ కింద నేర్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రైట్ టు అప్రెంటిస్షిప్ చట్టాన్ని తీసుకువస్తారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు స్పెషల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడతారు. ఈ శిక్షణ హామీ కింద 25 సంవత్సరాలలోపు డిగ్రీ పాస్ అయిన యువతీ యువకులకు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తారు. ఈ సమయంలో ప్రతి అభ్యర్థికి ₹1,00,000 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. అంటే ఒక వ్యక్తి నెలకు 8,500 భృతి కింద నగదును అందుకుంటారు. ఇక ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పేపర్ లీకేజీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, వాటిని అడ్డుకట్టబెట్టేలా చేస్తామని కాంగ్రెస్ పేపర్ లీక్సే ముక్తి పేరుతో హామీ ఇచ్చింది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. ఇందుకోసం ఓ కొత్త చట్టాన్ని కూడా తెస్తామని వెల్లడించింది. అన్ని పరీక్షలను పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ట్రక్, టాక్సీ డ్రైవర్లు, మెకానిక్లు, కార్పెంటర్లు, డెలివరీ బాయ్స్ ఇలా అనేక రంగాల్లో అసంఘటిత వ్యవస్థల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల కోసం కొత్తగా చట్టాన్ని తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో వారికి ముఖ్యంగా సామాజిక భద్రత కల్పిస్తామని పేర్కొంది. ఈ రంగంలో పనిచేసే వారికి సంబంధిత కంపెనీలు నిర్దిష్టమైన వేతనాలు ఇచ్చేలా కార్యాచరణను అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇక యువ రోషిణి వాగ్దానం కింద బడ్జెట్లో ఏడాదికి 5,000 కోట్లను కేటాయిస్తారు. ఆ నిధులను దేశంలోని ప్రతి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. వ్యాపార రంగంలో ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు సొంతంగా బిజినెస్ పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇలా ప్రతి ఒక్క వర్గానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును ఏ మేరకు కూడగట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాజస్థాన్ లో పర్యటించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, నిరుద్యోగులు, యువత సహా అసంఘటిత వ్యవస్థలో పనిచేస్తున్న వారి కోసం పలు గ్యారంటీలు తీసుకొస్తామని హామీలిస్తూ ఆయా వర్గాలకు చెందిన వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది.